హాయ్ హలో నమస్తే మై డియర్ ఆల్ ఆస్పిరెంట్స్. ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని సంవత్సరాలుగా మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా మరి అప్రమత్తం అవ్వాల్సినటువంటి సమయం వచ్చేసింది. గత కొన్ని రోజులుగా మరి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మరి ప్రతిరోజు కూడా మనకి జాబ్ సంబంధించిన ఒక అప్డేట్ వస్తూనే ఉంది. నోటిఫికేషన్ జాప్యం అయినా కూడా మనకు విశ్వసనీయమైన వర్గాల ద్వారా అతి త్వరలో మరి నోటిఫికేషన్ రాబోతుంది. మరి ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు రాబోయే ఉగాది అంటే నెక్స్ట్ మంత్లో ఫుల్ ప్లెడ్జ్డ్ నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి వెరీ రీసెంట్లీ నిన్ననే మన ఏపీ మినిస్టర్ రవికుమార్ గారు మరి ఏపీ ఈపీడీసీలో 2947 పోస్టులకు సంబంధించినటువంటి ఒక జీవోని అంటే మరి ఒక ఇన్ఫర్మేషన్ని బులెటిన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో మై డియర్ ఆస్పిరెంట్స్, మాకు తెలుసు మీరు ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చాలామంది ఇప్పటికే కోచింగ్ తీసుకొని వాటిని పదే పదే రివైజ్ చేస్తూ ఈ కాలయాపన జరుగుతుంటుంది. కొంత అసంతృప్తితో ఉన్నారు, మాకు తెలిసిందే ఇది. సో ఇంకొంతమంది అయితే మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అప్పుడు జాబులు చేసుకుంటూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతకి కోచింగ్ తీసుకునేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. సో మై డియర్ ఆస్పిరెంట్స్, సో ఖచ్చితంగా మరి మనకి ఉగాది లోపు ఫుల్ ప్లెడ్జ్డ్ నోటిఫికేషన్ తోటి ఒక మంచి న్యూస్ రాబోతుందని చెప్పాలి. ఇది మేము ఊహించి చెప్తున్నది కాదు. సో రీసెంట్గా జరిగినటువంటి సో మంత్రివర్గంలోని డిస్కషన్ కావచ్చు, నేరుగా మంత్రి గారే వెల్లడించిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి కొంతకాలం మీ సబ్జెక్ట్స్ని పక్కన పెట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాతకి మళ్ళీ రివైజ్ చేద్దామని మరి వెయిట్ చేస్తున్నారో మీరు మళ్ళీ మీ రివిజన్ స్టార్ట్ చేసినటువంటి సమయం వచ్చేసింది. ఇక ఎంత మాత్రం కూడా మీరు డిలే చేయకండి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మరి మనకు మంచి నంబర్లో ఈ జాబులు రిలీజ్ చేసిన పర్టికులర్గా మనం ఇవాళ అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఈ జూనియర్ లైన్మెన్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ సబ్ ఇంజనీర్, ఈ పోస్టులు అన్నిటికీ కూడా మరి ఖచ్చితంగా మొదటి విడతలోనే మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇంకా మీ మైండ్లో ఏమన్నా అపోహలు సందేహాలు ఉంటే వాటిని దయచేసి మీరు పక్కన పెట్టేసి వెంటనే మీరు మీ రివిజన్ ప్రాసెస్ని ప్రారంభించండి. సో ఎవరైతే మరి జాబులు చేస్తూ నోటిఫికేషన్ రాగానే కోచింగ్ కోసం మరి సిద్ధం అవుతున్నారో వారికి ముందుగానే మేము చెప్తున్నాం. ఇక ఆలస్యం చేయకుండా మరి వెంటనే మీ కోచింగ్ ప్రాసెస్ అంటే మీరు కోచింగ్స్కి సిద్ధపడండి. ఎందుకంటే నోటిఫికేషన్ వెలువడిన తర్వాతకి ఎగ్జామినేషన్కి పెద్దగా మనకు గ్యాప్ అంటూ ఏమి ఇవ్వడం జరగదు. 40 నుంచి 45 రోజుల్లోనే ప్రక్రియ మొత్తం ముగుస్తుంది. కాబట్టి ఇక మీరు డిలే చేయకండి. సో మై డియర్ ఆస్పిరెంట్స్, సో ఎవరైతే ఆల్రెడీ ఇప్పటికే మేము కండక్ట్ చేసినటువంటి బ్యాచ్లు ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ బ్యాచెస్ కావచ్చు, ఎంతోమంది కోచింగ్ తీసుకుంటున్నారు. సో మీరు మీ క్లాస్ రూమ్ నోట్స్ని రివైజ్ చేసుకుంటూ మరి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తూ ఒకసారి సబ్జెక్ట్ని బాగా మరి రివైజ్ చేయండి, స్ట్రెంగ్తెన్ చేయండి. సో డెఫినెట్గా మీకు నోటిఫికేషన్ వచ్చేటప్పటికి మీకు కాన్ఫిడెన్స్ గెయిన్ అవుతుంది. సో మీరు పడ్డటువంటి శ్రమ, ఇన్ని సంవత్సరాల మీ నిరీక్షణ అనేది ఒక శుభ సమాచారంతో ముగుస్తుంది. సో ఈ జర్నీలో డెఫినెట్గా సాయి మీద దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ అండ్ సాయి మీద తిరుపతి విజయవాడ ఇవన్నీ కూడా మీ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నాయి. సో ఎవరైతే మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే ఇంకా మరి జాబులు చేసుకుంటూ ఒకవేళ కోచింగ్కి ఇప్పటికి ప్రజెంట్ రాలేని పక్షంలో ఉంటే మండే నుంచి ఒక ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ బ్యాచ్, సో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో ఈ అలర్ట్ ఇన్ఫర్మేషన్ని మీకు అందించాలని చెప్పేసి సో వెంటనే ఏమాత్రం జాపించడం మీ ముందుకు వచ్చాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద ఉన్నటువంటి మీరు ఈ వీడియో అప్లోడ్ చేయడానికి మీరు కామెంట్స్ చేయండి. డెఫినెట్లీ మేము విల్ గివ్ ద రిప్లైస్. మై డియర్ ఫ్రెండ్స్ ఆస్పిరెంట్స్, సో తెలుసు మీరు మీ తల్లిదండ్రులు కావచ్చు, మీరు కావచ్చు, స్వతహాగా ఈ జాబ్ కోసం మీరు ప్రిపేర్ అయ్యి
ఫినాన్షియల్గా కావచ్చు, లేకపోతే మెంటల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, ఎంతో ప్రయాసపడి ఉంటారు, స్ట్రెస్కు గురై ఉంటారు. బట్ ఇది కొంత టైం పీరియడ్ మాత్రమే. ఇక ఆ టైం పీరియడ్కి ఫుల్ స్టాప్ పెట్టే సమయం వచ్చింది. సో ఆల్మోస్ట్ మాకు అంటే ఒక మనకి విశ్వసనీయమైనటువంటి వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఉగాది అనేది మనకి జాబ్ క్యాలెండర్, ఫుల్ పేజ్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవబోతుందని చెప్పేసి తెలుస్తూ ఉన్నాయి. సో అఫీషియల్గా మనకి ఇంకా ఫుల్ పేజ్గా రాకపోయినా కానీ బట్ తెలుస్తున్నది. అండ్ స్వయంగా మినిస్టర్ గారే వెల్లడించారు. సో బట్ అనుకోకుండా కొంత జాప్యం జరిగిందని వారే చెప్పడం జరిగింది. సో కాబట్టి మీరందరూ కూడా త్వరపడండి. సో మీ ఫ్రెండ్స్కి, మీ క్లాస్మేట్స్కి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో ఒక పాజిటివ్ సెట్ ఆఫ్ మైండ్ తోటి మీరు ఈరోజు ఈ ప్రాసెస్ని మళ్ళీ స్టార్ట్ చేయండి. ఎందుకంటే కొంతమంది 2 years బ్యాక్ వరకు ప్రిపేర్ అయిపోయి మరి నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తూ అసలు సబ్జెక్ట్ని టచ్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి మళ్ళీ కూడా ఏమంటే కొంత టైం పడుతుంది సబ్జెక్ట్లోకి ఎంటర్ అవ్వడం కోసం, సబ్జెక్ట్లో గ్రిప్ తిరిగి సంపాదించడం కోసం. సో కాబట్టి కాంపిటీషన్ మనకు మంచి నంబర్లో పోస్టులు రాబోతున్నా ఇక్కడ మిమ్మల్ని హెచ్చరించేది ఏంటంటే సో కాంపిటీషన్ కూడా అదే లెవెల్లో ఉంది. ఎవరైతే సబ్జెక్ట్స్ని ఒక్కసారి చదువుతారో ఖచ్చితంగా అది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. సబ్జెక్ట్ని మినిమం 2 నుంచి 3 సార్లు రివిజన్ చేయాల్సి ఉంటుంది. అదే పర్ఫెక్షన్తో కూడినటువంటి ప్రిపరేషన్. సో మీ అందరూ కూడా మీ లైఫ్లో మరి అచీవర్స్గా మారాలని, సో మీ అందరూ కూడా సక్సెస్ని అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మరి సాయి మేధా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. సో విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, దిల్సుఖ్ నగర్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, సో ఏఈ ఆన్లైన్ బ్యాచ్ మండే రోజు మీకు స్టార్ట్ అవబోతుంది. సో ఈ బ్యాచ్కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. సో వి విష్ యూ అ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ ప్లీజ్ హరీ అప్ అండ్ వీఆర్ విత్ యూ ఆల్వేస్. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్.